దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన సమస్యలు పెరుగుతున్నాయి, కానీ దేవుడు సమాధానం ఇవ్వడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనలు 46:10 నిశ్చలముగా ఉండడి, నేను దేవుడని తెలుసుకునడి. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థనను ఆలకించడం లేదని కాదు, ఆయన మాట్లాడకపోయినా పని చేస్తూనే ఉన్నాడు. యోసేపు జైలులో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు, కానీ అదే సమయంలో ఆయనను రాజసింహాసానికి సిద్ధం చేస్తున్నాడు. యాకోబు 1:3 మీ విశ్వాసము పరీక్షింపబడుట వలన సహనము ఉత్పన్నమగుచున్నది. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోవడం ఆయన ఆలస్యం కాదు, అది సిద్ధం చేసే సమయం. ఆయన నీ జీవితంలో పెద్ద పని చేయబోతున్నాడు. కీర్తనలు 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుడు మాట్లాడకపోతే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. గుర్తుంచుకోండి, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆలస్యం చేస్తాడు కానీ విఫలం చేయడు. నమ్మి వేచియుండు, ఆయన అద్భుతం నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది.